హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ ఎఫ్ఐఎస్కి ఇన్నాళ్ళు ఏంటంటే హెవీగా సెల్ ఆఫ్ చేయలేకపోయారు. ఇక్కడ ప్రాపర్ రీజన్స్ ఉండాలని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. కానీ వాళ్ళకి ప్రాపర్ రీజన్స్ దొరికాయా? సో ఆ రీజన్స్ ఇవేనా? మరి ఆ రీజన్స్ నిఫ్టీని ఈ లెవెల్కి తీసుకెళ్తాయా? సో ఆ పర్టికులర్ విషయాల్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మరి స్టాక్ మార్కెట్లో మనం చూస్తే కనుక ఏం జరగబోతుంది కమింగ్ డేస్లో. ఇప్పుడే సిపిఐ డేటా వచ్చింది, 14 months హై అన్నమాట. అది నెగిటివే కదా అది. సో అలాగే ఐఐపి డేటా పాజిటివ్గా ఉంది. సో ఈ విషయాల గురించి చూద్దాం. అలాగే కరెక్షన్స్లో ఏషియన్ పెయింట్స్ని, టైటాన్ యొక్క స్టడీ లెవెల్స్ ఏంటి ఆ విషయం చూద్దాం. అలాగే అకుమ్స్ డ్రగ్స్ ఎక్కువ మంది వెయిట్ చేస్తున్న లెవెల్ వచ్చిందా? సో ఆ విషయం గురించి చూద్దాం. అలాగే వారీ ఎనర్జీ, సో దీనికి సంబంధించిన లెవెల్స్ చూద్దాం. Q2 అప్డేట్లో నాట్కో, మార్క్సన్స్ ఫార్మా, వీటికి సంబంధించిన థింగ్స్ చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో కొత్త వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, సిపిఐ డేటా వచ్చింది. ఇది ఒక కీ ఇండికేటర్ అనమాట. సో సిపిఐ డేటాలో స్మాల్ డీవియేషన్ ఉంటే ఓకే, కానీ సడన్ షాక్స్ అట్లాంటివి ఉంటే ఏంటంటే స్టాక్ మార్కెట్ ట్రెండ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే రెషన్స్కి దారితీసే పరిస్థితులు చూస్తే కనుక అందులో మెయిన్ కీ ఫ్యాక్టర్ ఏంటంటే సిపిఐ డేటానే. అలాగే సిపిఐ డేటా రేజ్ అవుతున్నప్పుడు సో మన సెంట్రల్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే వడ్డీ రేట్లు కట్ చేయదు. సో కాబట్టి అది నెగిటివ్ అనమాట. ఒకసారి సిపిఐ డేటా ఎలా ఉంది అని చూస్తే అక్టోబర్ది 6.21%గా ఉంది, అంటే ఎస్టిమేట్ చేసిన దానికన్నా పెరిగింది. అలాగే సెప్టెంబర్తో కంపేర్ చేస్తే కూడా పెరిగింది. సిపిఐ డేటా ఏమన్నా కంట్రోల్కి వస్తుందేమో, ఫెడ్ వాళ్ళు ఇచ్చినట్లు రేట్ కట్ గురించి ఆర్బీఐ వాళ్ళు ఆలోచిస్తారేమో అనుకుంటే సో అలాంటి పప్పులు ఉడకడం లేదు ఇక్కడ. కాబట్టి యుఎస్ మార్కెట్ పెరుగుతుందా పడిపోతుందా సంబంధం లేకుండా మన మార్కెట్లో కరెక్షన్ అనేది రాబోతుందా లేదా అనేది చూడాలి అని అంటే రిమైనింగ్ ఫ్యాక్టర్స్ కూడా చూడాలి. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే మన అక్టోబర్కి సంబంధించిన ఈ కోర్ ఇన్ఫ్లేషన్ డేటా అంటే ఇప్పుడు సిపిఐ డేటాలో ఏంటంటే కొన్ని ఎలిమినేట్ చేస్తారనమాట. ఈ ఫుడ్ ప్రైజులు కానీ, ఎనర్జీ ప్రైజులు కానీ, వీటిని ఎలిమినేట్ చేస్తారు కోర్లో, హెవీ వోల్టాలిటీ ఉండే వాటిని. సో అది సెప్టెంబర్తో కంపేర్ చేస్తే 3.7% అంటే స్లైట్గా పెరిగింది. సో అది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, సో ఈ డేటా మాత్రం పాజిటివ్గా ఉంది. సో ఇది కూడా డ్రాప్ ఉంటే కనుక అది చాలా నెగిటివ్, అది అర్థమవుతుందా? కాబట్టి నేను ఇది పాజిటివ్గా ఉండటం అనేది కాస్త ఉపశమనం అని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం. సో నిఫ్టీ అనాలిసిస్ చేసే ముందు మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. సో అట్లాగే ఫర్దర్గా అంటే బ్రాడ్ వ్యూ అనేది ఆల్రెడీ డౌనే. సో ఈ మధ్య ఏంటంటే కాస్త బాగా ఏంటంటే నిఫ్టీ టచ్ ఆడింది, బ్యాంక్ నిఫ్టీ ఎస్పెషల్లీ అని చెప్పచ్చు, పైకి కిందకి. సో అయితే మళ్ళీ ఏంటంటే ఈ సిపిఐ డేటా అనేది మనం ఇప్పుడు చదువుతున్నాం ఈవినింగ్. మనకి న్యూస్ కూడా ఇప్పుడే వచ్చింది, ఒక 1 hour బిఫోర్. కానీ వాళ్ళకి ఆఫ్టర్నూనే ఇన్ఫర్మేషన్ ఉంది, లేకపోతే ఎందుకు వాళ్ళు సెల్ ఆఫ్ కొడతారు అట్లా? చూడండి సార్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, ప్రాపర్ రీజన్స్ లేకుండా సెల్ ఆఫ్ చేస్తే సెబీ ఊరుకోదు. సో ఈ ప్రాపర్ రీజన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మనసులో ఈ లెవెల్ ఉంది అని చెప్పి నిఫ్టీలో చెప్పాం మనం, గుర్తుందా? ఆ లెవెల్ అంటే మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓవరాల్గా స్టాక్ మార్కెట్ని ఏం మూవ్ చేస్తాయి అని అంటే చూడండి ఫ్రెండ్స్, కార్పొరేట్ రిజల్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి Q2కి సంబంధించి మిక్స్డ్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. అలాగే గైడ్లైన్స్లు కూడా మిక్స్డ్ ఉన్నాయి. సో వీక్ డిమాండ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమవుతుంది. సో మనం చూస్తే కనుక ఏషియన్ పెయింట్స్ ఇట్లాంటి కంపెనీల యొక్క కామెంట్ చూస్తే వీక్ డిమాండ్ కమింగ్ క్వార్టర్లో కూడా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. రీజన్గా మాన్సూన్ అని వాళ్ళు చెప్తున్నారు. సో దీవాళీ ఫెస్టివల్కి అనుకున్నంత డిమాండ్ లేదని ఏషియన్ పెయింట్స్ వాళ్ళు చెప్పారు. అలాగే అంతకుముందే బజాజ్ ఆటో వాళ్ళు బాంబు పేల్చారు, చూసాం కదా మనం ఆ స్టాక్ యొక్క ఫాల్ని కూడా. సో రిలయన్స్ లాంటి కంపెనీలు కూడా ఫ్లాట్గా రిజల్ట్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని కంపెనీలు ఇండివిజువల్గా మంచి పర్ఫార్మెన్స్ చేసినాయి, అవి కూడా మనం ఒప్పుకోవాలి. కొన్ని కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్ గైడ్లైన్స్ కూడా మంచిగా ఇచ్చారు. అయితే మార్కెట్ని మూవ్ చేసేది ఏంటంటే ఇప్పుడు మిక్స్డ్ టు నెగిటివ్ ఉంది, కాబట్టి మార్కెట్ అనేది ప్రాఫిట్ బుకింగ్ ఫర్దర్గా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సిపిఐ డేటా రైజ్ అవుతుంది కాబట్టి ఇది అగ్నికి ఆజ్యం అనమాట. పొయ్యి మీద అంటే పెనం మీద ఉన్న స్టాక్ మార్కెట్
పొయ్యిలో పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఐఐపి డేటా బాగుంది, కాస్త రిలీఫ్ అని చెప్పచ్చు. ఎఫ్ఐఐస్ సెల్లింగ్ అనేది కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ప్రాపర్ డేటా ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోక చాలా రోజులైంది, అర్థమవుతుంది. ఎప్పుడు కొనటమేనా, సో అప్పుడప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకోవాలి వాళ్ళు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు మన కంట్రీ వాల్యుయేషన్కి తగ్గట్టుగా ఇండెక్స్ని కట్ చేస్తారు, అందులో డౌటే లేదు. సో కాబట్టి నిఫ్టీ ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది స్లోగా, అన్లెస్ అంటిల్ మధ్యలో ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే ఓకే, గట్టిది రావాలి పాజిటివ్ న్యూస్, మన గవర్నమెంట్ నుంచి ఏదైనా సపోర్ట్ కానీ ఇంకేదన్నా డేటా కానీ. సో అది మంచి సడన్గా సర్ప్రైజ్ అయ్యి స్ట్రాంగ్గా వచ్చి ఉండాలి, వస్తే కనుక అప్పుడు మనం అనాలిసిస్ చేద్దాం. అన్లెస్ అంటిల్ ఏంటంటే డౌన్వర్డ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒకసారి నిఫ్టీ చార్ట్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ చార్ట్ చూస్తే సో మరి అంటే ఓవరాల్గా మార్కెట్ ఎక్కడికి పోతుంది అని చూడాలంటే మంత్లీ చార్ట్ చూడాలి. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా పాసిబిలిటీస్ ఉన్న లెవెల్ ఏంటి అని మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. 23,536 అలాగే 23,426 అనమాట. సో అంటే 1 డే అప్ అవ్వచ్చు, 1 డే డౌన్ అవ్వచ్చు. ఓవరాల్గా నిఫ్టీ కమింగ్ డేస్లో, కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో, రేపు అని అనట్లేదు, కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో 23,536, 23,426కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది మనం ఆల్రెడీ చెప్పాము వాళ్ళ మనసులో 20,498, 19,335. సో ఈ ఏరియాకి సో ఇంత లాంగ్ నెంబర్ బహుశా ఎవరో మాట్లాడరేమో. ఇలా ఇంత లాంగ్ నెంబర్ మాట్లాడటం అనేది మనం ముందుగా అలర్ట్గా ఉన్నామనే పాయింట్ ఆఫ్ వ్యూలో పనికొస్తుంది. అట్లాగే ఏంటంటే చాలామంది ఏంటంటే ఇక్కడ దాకా వస్తే స్టాక్స్ని కొందామనుకుంటారు. నిఫ్టీ ఖచ్చితంగా ఇక్కడే బోటం అవుతుందని చెప్పలేము, మధ్యలో పాజిటివ్ వస్తే మధ్యలో లగెత్తుద్ది. అట్లాగే ఏంటంటే స్టాక్స్ ఒకవేళ నిఫ్టీ ఇక్కడ దాకా వచ్చినా స్టాక్స్ అక్కడే ఆ రోజే అన్నీ బోటం అవ్వు, కొన్ని ముందే అవుతాయి. ఆల్రెడీ కొన్ని స్టాక్స్ బోటం అయ్యి ఉండొచ్చు, ఇప్పటికే ఫర్దర్గా కంటిన్యూ అవుతున్నా అది ర్యాలీ అవుతూ ఉంటుంది, దానిలోనే బ్రేక్ చేయకపోవచ్చు. కాబట్టి అలా మనం జడ్జి చేయలేము. నిఫ్టీకి కరెక్ట్గా స్టాక్ని ముడిపెట్టి చూసిన వాళ్ళు బాగుపడే చరిత్రలో లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. హార్డ్లీ ఏంటంటే నిఫ్టీ బోటం అయ్యే రోజు మనకి ఎక్కువ దొరకచ్చు, కానీ విభూతి రాసుకొని కనిపిస్తుందా ఏంటి నిఫ్టీ, అబ్బాయి నేను ఈరోజు బోటం అవుతున్నాను మీరు కొనుక్కోండి అని, అంతే కదా. మీకు ఏ అనలిస్ట్ అయినా ఎక్కడైనా అది బోటం అయ్యి కాస్త ర్యాలీస్ వచ్చి బాగా స్ట్రాంగ్గా నిలబడ్డాక నిఫ్టీ బోటం అయ్యిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు. కానీ ఆ పర్టికులర్ డే సో విభూతి పెట్టుకొని నిఫ్టీ ఉందబ్బాయి రెడీగా వాళ్ళ బోటం అయితే మీరంతా సంతలో కూరగాయలు కొన్నట్టు కొనండి అని చెప్తుందా, చెప్పదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో హోప్ఫుల్లీ ఏంటంటే ఇక్కడే స్ట్రాంగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మినిమం రిట్రేస్మెంట్ ఇక్కడికి వస్తే ఏంటంటే హెల్తీగా మార్కెట్ కూడా మళ్ళీ గ్రో అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి, అదనమాట. కాబట్టి సో మనకి నెక్స్ట్ క్వార్టర్ సంబంధించి కూడా గైడ్లైన్స్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి కాబట్టి పాసిబిలిటీస్ ఆర్ దేర్. సో ఇట్ మే టచ్ 20,498, 19,335. చూడండి ఇక్కడ చెప్పేవన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్, అది కూడా ఏంటంటే లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు గైడ్ చేయడానికి లెవెల్స్. సో మీరు ఏంటంటే వ్యక్తిగతంగా ట్రేడ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. సో అది గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, అకౌంట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఏంటంటే సో రీసెంట్ కరెక్షన్లో స్టడీ వ్యూస్, మనం స్టాక్స్ వాటి యొక్క లెవెల్స్ డిస్కషన్ చేసుకున్నాము. స్టాక్స్ని కరెక్షన్లో స్టడీ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో మీకు తెలుసు, అర్థం. స్టడీ చేయడం వల్ల మంచిగా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. అట్లాగే ఏంటంటే మళ్ళీ ర్యాలీస్ వస్తున్నప్పుడు స్తబ్దుగా ఉన్నాం. సో మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఫాల్ డౌన్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఇండివిజువల్ స్టాక్స్ యొక్క లెవెల్స్ని, మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ యొక్క లెవెల్స్ని మన ఛానల్లో స్టడీ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే అతుక్కొని ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో అట్లాగే ఏంటంటే ఇక్కడ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి డీమ్యాట్ అకౌంట్ లేకపోతే రెఫర్ చేసి క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి పంపించండి, అర్థమవుతుందా. ఎందుకనంటే చాలామందికి మనీ మేనేజ్మెంట్ తెలియదు, యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్ తెలియదు. అలాగే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా నేర్చుకోవాలి, ఓవరాల్గా ఓన్గా ఎలా గ్రో అవ్వాలి, అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని వెబినార్లు మనం కండక్ట్ చేస్తాము. క్యాండిల్ 6 అంటే ఏంటి, అలా ఒకసారి గ్రూప్లోకి మిమ్మల్ని యాడ్ చేస్తాం, లైఫ్ టైం మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోమని చెప్పి చూడండి ఫ్రెండ్స్, అకౌంట్స్. సో అకౌంట్స్కి సంబంధించి ఎక్కువ మంది కామెంట్స్లో అడుగుతున్నారు. సో ఎందుకు మంది మన ఛానల్లో వాళ్ళు ఎక్కువ మంది అడుగుతున్నారు అని అంటే రీజన్ ఏంటంటే మనం ఆల్రెడీ హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు మనం గుర్తు చేయమన్నాం. ఈ 723 ఐపీఓ లిస్టింగ్ ప్రైస్ కన్నా కట్ అయితే బయర్ యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, గుర్తు చేయమన్నాను. అందుకని చాలామంది గుర్తు చేస్తున్నారు. సో నేనేదో నా ఛానల్ చాలా చిన్నది కాబట్టి అంత అంటే నలుగురితో పాటు నారాయణలాగా మందు కూడా చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు.
అంతేగాని పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తారనుకోవట్లేదు. కానీ చాలామంది ఏంటంటే మనం మార్క్ చేసిన లెవెల్స్ గుర్తుపెట్టుకొని రిమైండ్ చేస్తున్నారు. సో అన్ని అలర్ట్స్ పెట్టుకొని నేను ట్రాక్ చేయలేను కదా, ఇలా రిమైండ్ చేయడం అనేది శుభసూచకం అనమాట. ఎందుకంటే మనం అంతా కలిసి గ్రో అవుతాం. సో అయితే ఇంతకీ అకుమ్స్ పరిస్థితి ఏంటి అని అంటే, సో మనకి ఇక్కడ ఈ లో కట్ అయింది కానీ బైర్ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు కాబట్టి అదృష్టం. ఇంకా కొంచెం కిందకి వెళ్తే కనుక ఎప్పుడు బైర్ యాక్టివేట్ అవుతాడో అది మనం రన్నింగ్లో చూడొచ్చు. మీరు కూడా ఎవరికైనా ఈ స్టాక్ గురించి స్టడీ చేద్దాం అనుకున్న వాళ్ళు, నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఏంటంటే రన్నింగ్ మార్కెట్ చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది ఇది ఎక్కడ బయర్ వస్తున్నాడనే విషయం అర్థమవుతుంది. మీరు జాగ్రత్తగా చూస్తూ ఉంటే, ఇలాంటి అబ్జర్వేషన్స్ కొన్ని చూస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది మార్కెట్. కాబట్టి ప్రస్తుతానికైతే బయర్ యాక్టివేట్ అవ్వలేదు. సో అయ్యేటప్పుడు మనం చెప్తాం. బయర్ యాక్టివేట్ అవ్వడం అంటే గ్రీన్ క్యాండిల్ రావడం కాదు. గ్రీన్ క్యాండిల్ మధ్యలో షార్ట్ కవరింగ్ రావచ్చు, దాని తర్వాత మళ్ళీ సెల్ ఆఫ్ చేయొచ్చు, అలా కాదు. మనకేంటంటే ఆ కదలిక అర్థమవుతుంది అనమాట. ఓకే, ఎవరో స్ట్రాంగ్గా ఇనిషియేషన్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయింది అని. కాబట్టి అలాంటప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాను. అప్పుడప్పుడు ఈ స్టాక్ని కామెంట్ చేస్తూ ఉండండి, పడుతుంటే నేను ట్రాక్ చేస్తూ ఉంటాను యాజ్ యూజువల్గా. చూడండి ఫ్రెండ్స్, టైటాన్కి సంబంధించి, సో టైటాన్ స్టాక్ ఏంటంటే రీసెంట్గా పడింది కానీ నెక్స్ట్ క్వార్టర్కి సంబంధించి కూడా గైడెన్స్ బాగానే ఉంది. కానీ ఈ ఫాల్స్ వల్ల మనకి అదృష్టం బాగుండి ఈ 2871 2688కి వస్తే కనుక టైటాన్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఇది మంచి లెవెల్ అని చెప్తాను. కాబట్టి అలర్ట్ పెట్టుకొని వెయిట్ చేద్దాం టైటాన్కి సంబంధించి, ఎందుకంటే అస్తమానం ఇట్లాంటి స్టడీస్ దొరకవు. చూడండి, ఏషియన్ పెయింట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. మేనేజ్మెంట్ కామెంట్స్ కూడా సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే అక్కడ వీక్ డిమాండ్ అని క్లియర్గా చెప్పారు. అలాగే మనం ఏషియన్ పెయింట్స్ గురించి చూస్తే మార్కెట్ క్యాప్ వీళ్ళదే ఎక్కువ. ఒకసారి నేను చూపిస్తాను. చూడండి, పెయింట్ సెక్టార్లో ఏషియన్ పెయింట్స్ యొక్క చూడండి మార్కెట్ షేర్ అనేది 53% ఉంది. సో బెర్జర్ది 19% ఉంది. సో ఇట్లా మీరు చూడొచ్చు అనమాట. సో అయితే ఏషియన్ పెయింట్స్కి సంబంధించి మేనేజ్మెంట్ కూడా ఏంటంటే చెప్తున్నారు డిమాండ్ అంతగా లేదు, అర్బన్ స్లో డౌన్ అయిందని చెప్తున్నారు. బైబ్యాక్ ఈజ్ అన్ ఆప్షన్ ఆన్ ద టేబుల్ అని చెప్తున్నారు. కానీ బైబ్యాక్ అనేది వాళ్ళకి ఆప్షన్, కానీ మనకు కాదు కదా. సో మనకంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి ఆప్షనే, కానీ అది పెద్ద బెనిఫిట్ కాదు. ఫోకస్ ఏం చేయాలంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ మీద చేయాలి, వాళ్ళు ఫోకస్ చేస్తారంట చూడండి. కానీ ఏషియన్ పెయింట్స్ లాంటి కంపెనీ ఏంటంటే చాలా అరుదుగా పడుతుంటుంది అనమాట. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ 2122 2029 వస్తే గుర్తు చేయండి. చూడండి, అలాగే వారీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి చూడండి ఫ్రెండ్స్, మనం ఇది కూడా నేనేం చెప్తానంటే ఈ స్టాక్ని అబ్జర్వ్ చేయాలంటే లో కట్ అవనండి. 2291 కట్ అయితే కనుక మనకి ఏదన్నా క్లూ దొరుకుతుంది. కట్ అవ్వకుండా మధ్యలో లెగవచ్చు అది. నేనైతే అట్లాంటి వాటిని స్టడీ చేయను, అర్థమవుతుందా. అట్లీస్ట్ ఏంటంటే ఐపీఓలో కట్ అయితే స్ట్రాంగ్ బయర్స్ ఉంటారు, ఇక్కడ మనం వెయిట్ చేయాలని చెప్పి చెప్తాను, స్టడీ పర్పస్ అని చెప్పి చెప్తాను. కాబట్టి అది ఫ్రెండ్స్. చూడండి, అలాగే మార్క్సన్స్ ఫార్మాకి సంబంధించి సో చాలా రోజుల తర్వాత డిస్కస్ చేసుకుంటున్నాం కదా కంపెనీని. రెవెన్యూ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 20% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 15% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో అట్లాగే చూడండి, అట్లాగే మరి నాట్కో ఫార్మా సో రెవెన్యూ 32% పెరిగింది, అలాగే ప్యాడ్ చూస్తే 83% పెరిగింది, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. చూడండి సార్, నాట్కో ఫార్మా మీకు తెలిసే ఉంటుంది, చాలా సంవత్సరాలు మంచి పర్ఫామ్ చేసి దాని తర్వాత కొన్ని ఇయర్స్ పర్ఫార్మెన్స్ చేయలేదు, కానీ అయిపోయింది అనుకున్నారు దాని పని. కానీ మళ్ళీ ఏంటంటే ఎర్నింగ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, అందుకే స్టాక్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో నేను అందుకే అంటాను కంటిన్యూగా ఏ స్టాక్ కూడా ఏంటంటే 5 years 10 years అలా అద్భుతంగా పర్ఫామ్ చేయదు. మన లైఫ్ కన్నా మించిన ఎగ్జాంపుల్ ఏముంది. మన లైఫ్ కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రో అవ్వకుండా 3 పూలు 30 పూలు 60 కాయల్లాగా ఉందా? లేదు. అదిగో వెలుగనగ లోపు ఇదిగో చీకటి అనిపిస్తుంది, అదిగో సంతోషం అనే లోపు ఇదిగో బాధ అని వస్తుంది కదా. కాకపోతే ఎక్కువ తక్కువ ఉంటాయి. కొంతమందికి మేజర్ ఇయర్స్ మంచిగా ఉంటాయి, కొన్ని ఇయర్స్ ఉండొచ్చు అనమాట బ్యాడ్గా కదా. మన థింకింగ్ బట్టి కూడా కొంత అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ నాట్కో ఫార్మాకి సంబంధించి నేను ఏమంటానంటే ఇదనే కాదు, చాలా కంపెనీలు స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎగురుతారు ఎక్కువ మంది. ఏంటంటే ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంది, పీ రేషియో ఇది నో డెట్ ఫ్రీ కంపెనీ, మేనేజ్మెంట్ తోపు అది అని లాస్ట్ 10 years ఎరగదీసిందని. సో అని హై ప్రైస్ టు ఎర్నింగ్లో హై వాల్యుయేషన్స్లో కొంటారు. ఒక క్వార్టర్ రాంగ్ పడితే చాలు అది 50% డిస్కౌంట్ కూర్చుంటుంది స్టాకు. లబోదిబోం అంటారనమాట. అది అలా కాదు. చూడండి ఫ్రెండ్స్, మనకు ఆపర్చునిటీస్ బ్యాడ్లో ఉంటాయి ఎక్కువ. బ్యాడ్ అంటే నిజంగా బ్యాడ్ కాదు,
టెంపరీ బ్యాడ్ అవుతుంటాయి స్టాక్స్, టెంపరీగా ఇబ్బందులు పడుతుంటాయి, స్ట్రగుల్ అవుతుంటాయి. రీసెంట్ మణిపురం కేసు మీకు చూపించాను, ఇష్యూ ఏంటి లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అట్లా ఏంటంటే టెంపరీ ఇష్యూస్ వల్ల స్ట్రగుల్ అవుతుంటాయి. కాబట్టి ఆ ఇష్యూ క్లియర్ అవుతుందా లేదా అనేది చూడాలి. మనం చూడండి, మీరు సోషల్ మీడియా నాలాంటి ఛానల్, అసలు నా ఛానల్ అనుకోండి, 100 వీడియోలు మీరు తిరిగేసే బదులు కంపెనీలు ఆ మేనేజ్మెంట్లు ఇస్తున్న గైడ్లైన్స్లు అలా మీరు ట్రాక్ చేస్తూ ఉంటే 2-3 ఇయర్స్లో మీకు ఏంటంటే చాలా ఇన్పుట్స్ ఐడియా ఉంటుంది, ఏం జరుగుతుందో వాళ్ళ ప్లాన్స్ ఏంటి అన్నప్పుడు. వాళ్ళు ఇంటర్వ్యూ ఉంటే వాళ్ళ ప్లాన్స్ అర్థం అవుతాయి. వాళ్ళని నమ్మాలా లేదో వెంటనే అర్థం కాకపోవచ్చు, కానీ కొన్ని ఇయర్స్ పడుతుంది వాటికి అర్థమవుతుందా అది. సో అఫ్కోర్స్ ఈవెన్ దో అట్లా చేసినా కొన్ని ఫెయిలియర్స్ ఉంటాయి. కాబట్టి 10లో 2 గుడ్లు కుళ్ళిపోయినట్లు అలా జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఫోకస్ వాటి మీద చేయండి. నిఫ్టీ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా ఆప్షన్ ట్రేడింగ్ లాగా చేయొద్దు. నాకు తెలిసి బాగుపడ్డాడు ఎవరు లేడు ఆప్షన్ ట్రేడింగ్ వల్ల. హార్డ్లీ సోషల్ మీడియా పీపుల్ వాటిని ఎంకరేజ్ చేయడం తప్ప, చేసి వాళ్ళు బాగుపడతారు తప్ప, ఆప్షన్ ట్రేడింగ్ మీద బాగుపడ్డోళ్ళు మీ కన్సూప్ మేరలో ఎవరైనా ఉన్నారా? ఎవరైనా చెప్తే కాదు, మీ దగ్గరే ఉండి ఎవరైనా లాస్ట్ 5 ఇయర్స్ ఆప్షన్ ట్రేడింగ్ చేసి మంచిగా ఉన్న వాళ్ళు చూడండి. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు ఎంత సిఏజీఆర్ జనరేట్ చేసి ఉంటారు సింగిల్ క్యాపిటల్తో. క్యాపిటల్ పెంచి ఉంటారు. సోషల్ మీడియా పీపుల్ ఏంటంటే క్యాపిటల్ పెంచగలుగుతారు డ్యూ టు అదర్ ఇన్కమ్. సో అది వేరే, దానివల్ల మనకు ఉపయోగం లేదు. సోషల్ మీడియా పీపుల్ చూడొద్దు. మీరు ఏస్ ఇన్వెస్టర్స్ యొక్క కామెంట్స్ చూడండి, వాళ్ళ ఇంటర్వ్యూలు చూడండి, లేదా మీ ఓన్ ఎక్స్పీరియన్స్ చూడండి. సోషల్ మీడియాని కూడా చూడండి, దాన్ని చూసే కదా మీరు ట్రేడ్ చేసేది. సో ఓవరాల్గా మీకు ఏంటంటే కొంత అనుభవం తొందరగానే తెలుసుకోవాలి, అంతే కదా. నేను చెప్పింది ఎప్పుడు బిలీవ్ చేయమన్నాను కదా, కానీ మిస్టేక్స్ రిపీట్ చేయొద్దు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఆప్షన్ ట్రేడింగ్తో లాస్ట్ 5 ఇయర్స్ ఎవరైనా సంపాదించి వాడి సిఏజీఆర్ చూడండి. ఈక్విటీ మార్కెట్లో సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ యొక్క సిఏజీఆర్ చూడండి, మీకే తెలిసిపోతుంది. స్ట్రెస్ లేకుండా ఎంత హాయిగా ఎక్కువ రిటర్న్స్ వస్తాయో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ జిగ్జాగ్ మోడ్లో ఉంది. ఎందుకని ఇంతలా జిగ్జాగ్ మోడ్ ఉంది, నిఫ్టీ లాగా క్లియర్ కట్ ఎందుకు లేదు అని అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ కదా. ఆఫ్టర్నూన్ మిరాకిల్లో వీడియో చేశాను హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి లెవెల్స్. మీరు ఆల్రెడీ ఈ వీడియో ఎండ్కి ఆ పర్టికులర్ వీడియో కూడా మీకు ఎండ్ కార్డ్లో కనిపిస్తూ ఉంటుంది, చూడండి. సో నాకు తెలిసి కమింగ్ డేస్లో ఏంటంటే కాస్త ఇక్కడ 50,846 కింద కొంచెం షార్ట్ కవరింగ్ వస్తుంది. ఆ షార్ట్ కవరింగ్ తర్వాత మళ్ళీ సెల్ ఆఫ్ స్టార్ట్ చేస్తే హోప్ఫుల్లీ ఏంటంటే వీ మేసీ 49,794 చూడొచ్చు, అర్థమవుతుందా. కాబట్టి ఏంటంటే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవ్రీడే ఎవ్రీ మూవ్ ప్రెడిక్ట్ చేయొచ్చు అనుకోకండి. స్టాక్ మార్కెట్లో అది సాధ్యం కాదు. రేపేం జరుగుతుంది, మీరు ఎన్ని సోషల్ మీడియాలు తిరగేసినా రేపేం జరుగుతుంది అని మీకు అద్దాడితే ఇది ఇద్దాడితే ఇది అంటాడు తప్ప ఎవరైనా, అంతేగాని రేపు ఏం జరుగుతుందని ఎవరు చెప్పరు. ఎందుకంటే రేపు గ్లోబల్ క్యూస్ ఏంటి, మీరు ఒక 3 months నుంచి 6 months నుంచి వస్తున్నారు కదా స్టాక్ మార్కెట్. ఎవ్రీ డే గ్లోబల్ క్యూస్ అనేవి అవి మిస్టరీ. కాబట్టి దాన్ని ఏ సోషల్ మీడియా పీపుల్ ఎక్స్పెక్ట్ చేయగలరు, చేయలేరు, అర్థమవుతుంది. అందుకని అద్దాడితే ఇది ఇద్దాడితే ఇది, కానీ కింద దిగేలోపు ఆల్రెడీ డ్యామేజ్ జరుగుద్ది, పైకి ఎక్కేలోపు డ్యామేజ్ జరుగుద్ది. అలా కాకుండా మీ ఓన్గా మార్కెట్ ఓవరాల్ డైరెక్షన్ ఎటుపోతుందో ఒకటైతే ఉంటుంది కదా, దానికి స్టిక్ అయి ఉండండి. కొన్నిసార్లు మార్కెట్ డైరెక్షన్ అర్థం కాదు, ఇప్పుడు క్లియర్ కట్గా అర్థం అవుతుంది. ఎందుకని ఇక్కడ మనకి కన్సూప్ మేరలో పాజిటివ్ న్యూస్లు ఏం లేవు, ఉన్న డేటా అంతా కూడా కాస్త కిందకి ఎంకరేజ్ చేసేలాగే ఉంది మార్కెట్ని. ఎఫ్ఐ ఆల్రెడీ వాడు ఏంటంటే గోడ దెబ్బ, సో అంటే వాడు ఆల్రెడీ చెంప దెబ్బ, సో ఇది గోడ దెబ్బ కూడా అవుద్ది అనమాట. కాబట్టి ఏంటంటే ఈ రేపు ఏంటి అని ఆలోచించకండి, ఓవరాల్గా కిందకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 49,794 యాజ్ ఐ టోల్ యూ, F&O మార్కెట్లో కొంచెం ఇబ్బంది అని ఇప్పటిదాకా చెప్పాను. మేబీ ఇంకొంచెం ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి చేసేవాళ్ళు కింద సైడ్ బ్రాడ్ యూనియన్ బేస్ చేసుకొని చేసేవాళ్ళు కొంచెం కంఫర్టబుల్ ఉండొచ్చు, మేబీ ఇబ్బంది కూడా పడవచ్చు. ఎందుకనంటే స్టాక్ మార్కెట్ అది, ఇట్ కెన్ బి షాక్ మార్కెట్ ఆల్సో. అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో హాయిగా భోజనం చేశారు అనుకుంటున్నాను. నేను ముందే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి చాలామంది కొంచెం లేట్గా చేస్తుంటారు. కాబట్టి 80% ఏంటంటే 8 లోపు చేయడానికి ప్రయత్నం చేయండి. 7:30 వర్స్ట్ కేస్ 8 అనమాట. ఎందుకనంటే ప్యాంక్రియాస్ స్లో అవుతుంది అనమాట 8 తర్వాత చేసే భోజనానికి. సో లాంగ్ రన్లో చూడండి, హెవీ డ్రింక్ చేసి అంటే బూజింగ్ చేస్తారు రెగ్యులర్గా చేసేవాళ్ళు, మైండ్ ప్రెజర్ అని చెప్పి బూజ్ చేసేవాళ్ళు ప్యాంక్రియాస్ ఇష్యూస్ వస్తాయి. నేను చాలామందిని చూశాను అట్లా, అర్థమవుతుందా. ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరు మనం ఆరోగ్యమైన డైటు, ఆరోగ్యమైన స్లీపు అది మనం మెయింటైన్ చేస్తాం. ఇంకా తర్వాత దేవుడేరు. బై ఫ్రెండ్స్, గుడ్ డే.